హాయ్ అండి. ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి, కొంచెం జీడిపప్పు, అలాగే వేరుశనగకాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కొంచెం దగ్గరికి దాకా ఉంచుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఎంతైతే ఉప్మా చేసుకుంటున్నామో ఒక గ్లాస్కి 3 గ్లాసులు లేదా 2.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేవి బాగా మరగాలి. మరిగిన తర్వాత గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ వాటర్ అనేవి మరగాలి. మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఎర్ర గోధుమ రవ్వ. వైట్ది అంత ఇష్టం ఉండదు, అంటే టేస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఎర్ర గోధుమ రవ్వ అయితే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ వాటర్ అనేవి మరగాలి. మరిగిన తర్వాత మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం రవ్వను యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వను, ఎర్ర గోధుమ రవ్వ. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. ఎంతో రుచికరమైన ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి, లేకపోతే మీద పడుతుంది వాటర్ వచ్చి. ఇంతే. ఇలా దగ్గరికి అయితే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ అంతా ఎగిరిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఉప్మా రెడీ. వావ్.